వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, నేడు పవన్ మీద విషం జిమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది కరెక్టేనా అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను ఈ రోజు అనాలిసిస్ కి. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం చూసినట్లయితే టోటల్ గా ఏదైతే ఆంధ్ర తెలంగాణ అనే ఒక విభజనను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కొంతమంది తెలంగాణ కుహనా మేధావులు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్రంగా తెర మీదకి వచ్చిన ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్ళింది. ఈ రోజు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ని మళ్ళా రాజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, దాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. అందుకని ఆయన కేసులు ఏం పెట్టొద్దని చెప్పారు, అరెస్ట్ చేయొద్దని చెప్పారు. అయినా సరే ఈయన తెలంగాణ జర్నలిస్టు ముసుగులో కొంతమందిని తీసుకొచ్చి హెరిటేజ్ బ్యాన్ అన్నారు, పవన్ కళ్యాణ్ మీద బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని టార్గెట్ చేశారు. ఇవన్నీ చేస్తూ వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ జనసేన హిట్ చేసింది అది. జనసేన కూడా అందుకే వైల్డ్ గా రియాక్ట్ అయింది. ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ అనే ఒక కాన్ఫ్లిక్ట్ ని తెలంగాణలో ఎవరైతే తమకు జనంలో ఫేస్ కావాలనుకుంటారో లైక్ కవిత లాంటి వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు పట్టుకొని నానా భాష మాట్లాడారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టాలి అనుకున్నారు. ఆ సభకి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనప్పుడు వీళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ రూపంలో హైకోర్టు మెట్లెక్కినా హైకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేసింది. అయితే దానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి 2000 మందితో సభ పెట్టుకుంటాను సంధ్యా కన్వెన్షన్ లో అంటే నేను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను, అది కూడా నా పార్టీ ఆఫీస్ లో నా ఇంటి దగ్గర, దానికైనా మీరు పర్మిషన్ ఇస్తారా అని చెప్పి ఆయన సటైరిక్ గా మాట్లాడారు. వెంటనే ఆల్మోస్ట్ ఒక 1.5 hours సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి గత 20 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల గురించి, తాను గతంలో తెలంగాణ కోసం ఎలా కట్టుబడ్డాను అనే అంశం గురించి, ఏ సందర్భంలో ఏది ఎందుకు మాట్లాడే అంశం గురించి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. నీ అయ్యే జాగీరా అని కూడా అడిగారు, అడగాల్సిన వాళ్ళందరినీ అడిగారు, కడిగారు కూడా. అంతేకాదు ఇంకా పవన్ కళ్యాణ్ అవసరమైతే ఆయన్ని అనవసరంగా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆయనకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటి పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలిగే ప్రయత్నం చేశారు అని చెప్పేసి. సో ఈ రోజు జనసేన తెలంగాణలో ఉంటుంది, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించిన పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే ఇది యాక్చువల్ గా నాగేశ్వర్ వర్సెస్ జనసేన, లేకపోతే కవిత వర్సెస్ పవన్ కళ్యాణ్, లేకపోతే కొంతమంది ఆ నాగేశ్వర్ చుట్టూ మేధావులు అని చెప్పి తిరుగుతా ఉన్న ఆ కొంతమంది వర్సెస్ పవన్ కళ్యాణ్, అలాగే చూశారు మొన్నటి వరకు ఆ ఇష్యూని ఎవరైనా సరే. అయితే దీంట్లో కాంగ్రెస్ నేతలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ముందుగా మనం చూస్తే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే నానా దుర్భాష ఆడారు పవన్ కళ్యాణ్ పట్టుకొని, చాలా అసహ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కూడా అతను మాట్లాడారు. ఒకసారి జడ్చర్లలో స్వయంగా నేనే వెళ్ళాను మొన్న, జడ్చర్లలో అసలు అతని పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉంది అనేది ఒకసారి అతను క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. అక్కడి నుంచి మనం చూస్తే పొన్నం మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంతే వ్యతిరేకిస్తా ఉన్నారు. మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి, అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి అని చెప్పి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ రోజు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు అంటే ఆయన సొంతగా మాట్లాడారేమో అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ డయాస్ అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే మంత్రిగా ఉన్న పొన్నం మాట్లాడారో అది ప్రభుత్వం వాయిస్, అదేవిధంగా కాంగ్రెస్ వాయిస్ లాగానే దాన్ని తీసుకోవాలి. ఆయన ఏం జూనియర్ ఏం కాదు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది పొన్నం ప్రభాకర్ కు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా కూడా ఉన్నారు ప్రజెంట్. అలాంటి ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా అయితే ఆయన మాట్లాడరు కదా. సో అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందా? ఎందుకు భయపడుతుంది అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తే వాళ్ళకి ఏమైనా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుందా? రాదు కదా. వాళ్ళేం కొత్తగా పెట్టుకున్న పార్టీ కాదు కదా, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. సౌత్ లో మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి ఉంది. అంత భయపడాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ కు? రేవంత్ తప్పు చేసినట్టు అనిపించట్లేదా ఈ విషయంలో? ఇక్కడ కాంగ్రెస్ కున్న భయం ఏంటంటే ఏదైతే పూర్తి స్థాయిలో బీజేపీ ఫేస్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు. ఏపీలో కూటమి ఏదైతే ఉందో టీడీపీ గానీ జనసేన గానీ బీజేపీ, ఆ 3 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయబోతున్నాయనేది మొన్న మోడీ తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన దగ్గర నుంచి ఇదే ప్రచారం జరుగుతూ వస్తుంది. మోడీ కూటమి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలంగాణలో అని చెప్పి, అది వాళ్ళ భయం. ఈ రోజు కూటమి రూపంలో ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ కు అది లాభం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడతా ఉంది. ఈ యాంగిల్ లోనే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, అతను నేను విషెస్ కూడా చెప్పాను గెలిచినప్పుడు, అయినా సరే అతను కనీసం నా సభ పెట్టుకుంటా అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా పొన్నం అనిరుద్ధ్ రెడ్డి మళ్ళా తెర మీదకి వచ్చి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు మళ్ళా మాట్లాడారు ఈ రోజున. ఆయన అందుకే చెప్తా వచ్చారు, మేము వైఎస్ రాజశేఖర రెడ్డికి భయపడలేదు, ఇంకా మీకెలా భయపడతాము అని చెప్పేసి. సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చి ఈ విద్వేషాలు ఆపండి అన్న తర్వాత కూడా కాంగ్రెస్ వైపు నుంచి అలాంటి కౌంటర్లే పడతా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉంది ఈ ఇష్యూలో మాట్లాడడానికి? అసలు కాంగ్రెస్ కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు డే 1 నుంచి దీంట్లో. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తా అన్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ ఈ ఇష్యూని టేక్ ఓవర్ చేసింది, టేకప్ కూడా చేసింది. కవిత మాట్లాడిన భాష ఈ రోజు కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు ఒక తానులో ముక్కలు అనుకోరా? బీఆర్ఎస్ బీజేపీని గతంలో ఎలాగనుకున్నారు అలాగా.
ఈరోజు కేటీఆర్ మాట్లాడిందే కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటే అది ఎట్లా అవుతుంది? ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇండివిజువల్ ఎజెండా ఉండాలి కదా. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ జై పాకిస్తాన్ అంటే అభ్యంతరాలు లేవు, మజ్లిస్తో పూసుకొని తిరిగితే అభ్యంతరాలు లేవు, కానీ నేను వస్తానంటే అభ్యంతరమా, ఆంధ్ర వాళ్ళు అంటే అభ్యంతరమా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పరు వీళ్ళు. కానీ నేయ జాగిరా అని మళ్ళీ రివర్స్ లో ఆయన అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఒకటేంటంటే రేవంత్ రెడ్డి చాలా విషయాల్లో తెలంగాణ ప్రజలు ఆయన ఓన్ చేసుకుంటా ఉన్నారు. మీకు గతంలో మనం చూస్తే చాలా విషయంలో నేను శభాష్ రేవంత్ అని కూడా పెడతాం జరిగింది. మొన్న ఇట్లా పంట కొట్టుకుపోతే వాళ్ళ అధికారులను పంపించి వెంటనే ఆ ఫ్యామిలీని సేవ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. గతంలో అందశ్రీ చనిపోతే మట్టి కవి అందశ్రీ ఒక ముఖ్యమంత్రి అయ్యండి వెళ్ళి ఆయన పాడు మోసారు, నోట్లో పాలు పోసారు, ఏదైతే దింపుడు కళ్ళ దగ్గర ఆయన లేపే ప్రయత్నం చేశారు చెవులో మాట చెప్పి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ఆయన పాడం వేయడం, ఆయన ఫ్యామిలీకి హామీ ఇవ్వడం అదే మామూలు విషయం కాదు. గద్దర్ లాంటి వాళ్ళ పేరుతో అవార్డులు పెట్టారు, రాష్ట్ర అవార్డులు. సో అందుకే రేవంత్ రెడ్డి ఇట్లాంటి విషయాల్లో చాలా మంది మనసు గెలుచుకుంటూ ఉంటాడని నేను చాలాసార్లు టైటిల్ కూడా పెట్టున్నాను. మీరు చూస్తే గతంలో సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిస్లాట విషయంలో, అల్లు అర్జున్ విషయంలో ఆయన వ్యవహరించిన విధానం కూడా అంత కాంక్రెంట్ గా చాలా మందికి నచ్చింది. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ లాంటి వాడు తుంటి వరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే తన కూతురు పెళ్లికి కూడా ఆయన వెళ్ళనివ్వలేదు, తన అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వలేదు, కొడంగల్లో వ్యవస్థలన్నింటినీ మోహరించి తన ఓటమికి కారణమయ్యారు. అలాంటి కేసీఆర్ ను పరామర్శించి వచ్చాడు రేవంత్. సో అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే మొన్న కూడా ఒక మంచి పని చేశారు ఆయన. తాను ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హామీ ఇచ్చారు కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. ఎంతమంది బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించినా సరే అంత కాన్ఫిడెంట్ గా అంత స్ట్రాంగ్ గా నిలబడి ఒక కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఉండి అయినా సరే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టే అమీర్పేట చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి తనకు తిరుగులేదు అనిపించుకున్నారు. సో తద్వారా అటు టీడీపీ ఓటర్లని, టీడీపీ ఓట్ బ్యాంక్ ని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతల మనసు గెలుచుకున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది జరిగి 2 రోజులు కూడా కాలేదు. అందరికంటే చిన్నవాడైనా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అనుకుంటా ఉంటే, అలాంటి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చూసి భయపడతా ఉన్నారా? పవన్ కళ్యాణ్ కనీసం పర్మిషన్ ఇవ్వడానికి కూడా మీకు మనసు రాలేదా? ఏమైంది ఇప్పుడు? మీరు ఆపగలిగారా? సంజయ్ థియేటర్ లో మీరు సంజయ్ కన్వెన్షన్ లో ఏదైతే సాధకులతో మీటింగ్ మీరు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అంతకంటే ఎక్కువ వాయిస్ వినిపించగలిగాడు కదా పవన్ కళ్యాణ్. ఇదే ప్రెస్ మీట్ ని ఆయన ఎక్కడో ఏ కోదాల్లో కూర్చొని కూడా పెట్టగలడు, ఏ బోర్డర్లో రోడ్డు మీద కూర్చొని కూడా పెట్టగలడు. మీరు ఆ పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకోవడం ద్వారా, ఏదైతే ఆయన మీటింగ్ అడ్డుకోవడం ద్వారా ఆయన మీద ఇంకా సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేయించడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే కవిత లాగానో కేటీఆర్ లాగానో అధికారులను మీరు కూడా భయపడుతున్నారు అనే రూల్ అవుట్ తీసుకొచ్చారు ఈ రోజున. సో మొత్తానికి మీరు చూస్తే రేవంత్ రెడ్డికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది, ఇట్లా చిన్న వయసులోనే డక్కా ముక్కిలు తిన్న చరిత్ర ఉంది. కేసీఆర్ లాంటి వాళ్ళని ఈరోజు అధపాతాలని తొక్కేసిన హిస్టరీ ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నాడంటే ఎలా చూడాలి దీన్ని? అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఫేస్ గా వస్తున్నాడు, బీజేపీతో కలిసి వస్తున్నాడని భయపడుతున్నారు అంటే మీకు వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా మీరంటూ ఇండివిడ్యువాలిటీ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరికి. కాంగ్రెస్ లో మీరు ఒక అడుగు వేస్తే 4 అడుగులు వెనక్కిలాగేవాళ్ళు ఎన్నికల వరకు అందరూ, అయినా సరే మీరు ఎక్కడ భయపడలేదు కదా. ఇప్పుడు ఎందుకు భయపడతా ఉన్నారు? ఈ భాష ఏంటి? పవన్ కళ్యాణ్ మీద వాడే భాష ఏంటి మీరు? సో ఇది రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టకపోతే ఇది వేరే యాంగిల్లో కూడా జనంలోకి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.